స్పీడ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ రామ్కోట్లోని ఎల్ఎన్ స్కూల్ పరీక్ష సెంటర్లో నిర్లక్ష్యంగా కనీస పోలీస్ భద్రత లేకుండా ఒక అటెండర్ తో పోలీస్ స్టేషన్ నుండి కాలినడకతో పరీక్ష ప్రశ్న పత్రాలు తెప్పించారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం చల్లారక ముందే మరో ప్రశ్న పత్రాల నిర్లక్ష్యం బయటపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని అర్ధరాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు కార్యకర్తలు స్టేషన్ కు తరలివచ్చి ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం ఏర్పడింది. మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఎంతకు స్టార్ట్ కాకపోవడంతో మెట్రో సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను దించేశారు. ఫోన్ లైట్స్ వేసుకుని పట్టాల మీద నుంచి మధురానగర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నారు ప్రయాణికులు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి హాజరయ్యారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ అక్టోబర్లో ఎన్నికలు నోటిఫికేషన్, నవంబర్లో ఎన్నికలు రావచ్చని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలి దాటికి భారీ వృక్షాలు ప్రధాన రహదారిపై నేలకూలాయి. మోత్కూరు ఆత్మకూరు మధ్య భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో వైఎస్ఆర్సీపీ అధినేత్రి షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో వామపక్షాలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు వామపక్షాలు బి టీం లాగా వామపక్షాలు పనిచేశాయని, సిపిఎం కార్యాలయంలో అది కూడా తమ్మినేని సమక్షంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ 10th క్లాస్ ఆన్సర్ షీట్ మిస్సింగ్ కేసుపై విచారణకు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా డీఈఓ. దీంట్లో భాగంగానే ఉట్నూరు పోస్ట్ ఆఫీస్ కు అధికారులు వెళ్లారు. వీరికి అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడంతో పాటు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ రావడంతో అధికారులు అవాక్కయ్యారు. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు చాలా మంది ప్రత్యేకంగా ఫామ్ హౌస్లు నిర్మించుకుంటారు. దాంట్లో వారి వారి టేస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ధర్మవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ధర్మవరం పట్టణం సమీపంలో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశంలోని మరి ఏ ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి పట్టణ పరిధిలో 11,472 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 3వ విడత ఆసరా పథకంలో భాగంగా 10,02,33,421 రూపాయల చెక్కును అందజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రికార్డు సృష్టించారు. 26 లక్షల విలువ గల 130 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ ద్వారా మొబైల్ ఫోన్ను రికవరీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా బాధితులకు పోగొట్టుకున్న తమ మొబైల్స్ ను అందించడమే మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ముఖ్య లక్ష్యమని చెప్పారు. విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అరగంట వ్యవధిలో 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఈ మేరకు 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అక్కయ్యపాలెంలో 80 ఫీట్ రోడ్డు, కంచెరపాలెం పిఎస్ పరిధిలో జ్ఞానపురంలో మహిళా మెడలో బంగారు నగలను స్నాచర్లు అపహరించారు. విషయం తెలుసుకున్న క్రైమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. 10వ తరగతి ప్రశ్న పత్రాల లీక్ విషయంపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదం అంటూ మంత్రి ట్వీట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. 10వ తరగతి ప్రశ్న పత్రాల లీక్ తో బండి సంజయ్ కు సంబంధం లేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని నాయకులు మండిపడ్డారు. తెలంగాణలో 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం కూడా వాట్సాప్ లో దర్శనమివ్వడం పట్ల వరంగల్ సిపి రంగనాథ్ స్పందించారు. 10th ప్రశ్న పత్రం లీక్ కాలేదని, ప్రశ్న పత్రాన్ని కాపీ చేశారని వివరణ ఇచ్చారు. తన స్నేహితులకు ఇవ్వాలని క్వశ్చన్ పేపర్ ను బాలుడు ఫోటో తీసుకున్నాడని వెల్లడించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై అరెస్టుపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 10th హిందీ పేపర్ వైరల్ అయిన కేసులో బండి సంజయ్ ను అర్ధరాత్రి కరీంనగర్ లో అరెస్ట్ చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కు పేపర్ పంపించారని, ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో మైనర్ బాలిక ప్రసవం ఘటనలో ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో అలసత్వానికి గాను ప్రిన్సిపల్ మంజుల, డిప్యూటీ వార్డెన్ నసీం బేగం, స్టాఫ్ నర్సు సంధ్యను సస్పెండ్ చేశారు. గత నెల చివరి వారంలో రెసిడెన్షియల్ స్కూల్ బాత్రూమ్ లో ఓ బాలిక ప్రసవించిన విషయం తెలిసిందే. మన భారతదేశంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, ప్రభుత్వ తీరు ఏమాత్రం సమంజసంగా లేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల శ్రీధర్ పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళన ప్రారంభించారు. ఏపీలో చైల్డ్ సంరక్షణ మెరుగ్గా ఉందని జాతీయ బాలల హక్కుల కమిషన్ మెంబర్ ఆనంద్ అన్నారు. బాలల గృహాలను పరిశీలన, గృహాల సందర్శనలో భాగంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘన లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైవేపై దూసుకెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. పోలీసులు, బాధిత ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుండి విజయనగరంకు 25 మంది ప్రయాణికులు, 3 డ్రైవర్లతో ఆరెంజ్ ట్రావెల్ బస్సు బయలుదేరింది. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామ శివారులో ఉన్న బాణసంచ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 2 పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదానికి గల కారణాలపై పెదపూడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీ జరుగు జోన్ 4 సమీక్ష సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలతో కలిసి పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. సైకో చేతిలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్ర గాయాల పాలైంది. అమలాపురంలోని మున్సిపల్ ఏఎంజీ కాలనీలోని మహిళ ఇంటి పని చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చిన సైకో చాకుతో మహిళ పీక కోశాడు.